హాయ్ అండి. నేనైతే ఈ పండగలకి యూజ్ అయ్యేలాగా దియాస్ చేయబోతున్నాను. ఈ దీపావళికి ఇలా గనక చేసుకున్నట్లయితే మీ ఇల్లు చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుంది. ఈ దియాస్ చేయడానికి నేనైతే పెళ్లి కార్డ్ని కట్ చేసి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరైతే ఏదైనా పేపర్స్తో కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఇలా రౌండ్ షేప్ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలాగ మడత పెట్టి వాటిని ఫ్లవర్ షేప్ డ్రా చేసుకోవాలి. దీనిపైన ఆ ఫ్లవర్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత దానికి చివరన ఒక హోల్ పెట్టేసేయాలి ఆ దియాస్ పెట్టడానికి. మన ఇంట్లో స్క్రూ టైప్ దియాస్ ఉంటే ఈ ఫ్లవర్ టైప్ చేసుకుంటే బాగుంటుంది. నార్మల్ దీపాలకైతే రాదు పెట్టడానికి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ ఫ్లవర్ షేప్ని. ఆ ఫ్లవర్ షేప్స్ మనం 3 కానీ 2 కానీ మనకు కావాల్సినవన్నీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే నెయిల్ పాలిష్తో దీనికి పెయింట్ చేశాను. మీరు ఏ కలర్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు కావాలి అంటే. ఆ తర్వాత ఈ నెయిల్ పాలిష్ అంతా చల్లారిపోయిన తర్వాత అదంతా ఆరిపోయిన తర్వాత ఆ తర్వాత దీపాలు ఈ స్క్రూ టైప్వి ఊడదీసి దానిలోకి ఈ ఫ్లవర్ టైప్వి పెట్టేశాను. అంతే, ఎంతో అందమైన దియాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ దీపావళికి ఎంత లుక్ ఇస్తాయో ఇవి పెట్టుకుంటే కనుక. నేనైతే ఇవి ఆన్లైన్లో చూశాను, చాలా బాగా నచ్చినాయి. చూడడానికి అయితే చాలా బాగున్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దాం అనిపించి ట్రై చేశాను. ఇవైతే బాగా కుదిరినాయి. ఇదైతే తర్వాత ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఇలాగా ఫ్లవర్స్ని కొంచెం వెనక్కి అట్లా అంటూ ఉంటే ఫ్లవర్ టైప్లో వస్తాయి. అసలు కనుక ఈ దీపాలు ఇలా వెలిగిస్తే చాలా లుక్ ఉంది ఇంట్లో అయితే. నిజంగా చాలా బాగున్నాయి. ఇలా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే కంటే చేయడం వల్ల చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.